చాలా మంది రవికిరణ్ ని చేసుకున్నా వదిలేస్తాడు అని అన్నారు. వెరీ బ్యాడ్. తక్కువ కుడతారా బ్లౌజులు? ఫ్రీయా? ప్రొటెక్ట్ చేయడం కాదు, ఉన్నది పాడైపోతుంది కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్. మా అమ్మ నాన్న ఈ వీడియో చూస్తే ఫీల్ అవుతారు పాపం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కవర్ ఇలా ఊడిపోతుంది అనమాట. సుష్మాని పెళ్లి చేసుకునే టైంకి వాళ్ళ ఇంట్లోనే ఉండేది, అక్కడే కలిసి వాళ్ళం అనమాట. దానికి చూపిస్తాను. సుష్మా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది ఉంది పని కాదు, తర్వాత నెక్స్ట్ ఏమేమి ప్లాన్ ఈరోజు మొత్తం చూడాలి. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ మన ఇల్లు అది అమ్మేస్తున్నారు కదా వాళ్ళు ఏదో చూసుకోవడానికి వస్తారట, ఆ పనులు ఉన్నాయి కాబట్టి నేను సాయంత్రం కల్లా వచ్చేయాలి. రేపు మళ్ళీ షూటింగ్ కాబట్టి ఈ హడావిడంతా ఇప్పుడే చేసేసుకోవాలి. పైగా ఇప్పుడు మనం చేయలేదనుకో అది ఆల్రెడీ మట్టిలాగా పట్టేస్తుంది. సో అందుకని అనమాట. సో ఇప్పుడైతే PPF 10 days తర్వాత రమ్మన్నారు కదా, దానికోసం వెళ్తున్నాను. అది చిన్న లేయర్ లాగా వచ్చింది, అయితే వాళ్ళు ముందే చెప్పారు అలా వస్తుంది కరెక్షన్, అందుకే చేయాలని చెప్పి. అది మీకు ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. కవర్ ఇలా ఊడిపోతుంది అనమాట. దీన్ని మళ్ళీ హీట్ చేసి అంటిస్తారంట, అంతేనా? అంటే PPF సిరామిక్ వీటిలో చాలామంది కంపారిజన్ చేసుకుంటారు ఏది బెస్ట్ అని చెప్పి. మనం రఫ్గా వాడుతాం అన్నప్పుడే PPF వేయించాలన్నారు కదా, దానికి కరెక్టే. అండ్ డస్ట్ అనేది చిన్న గ్యాప్ ఉంటే ఏంటంటే అందులో ఉండిపోతుంది అనమాట. అది PPF వల్ల డిసడ్వాంటేజ్, ఎప్పుడు సరిగ్గా మనం దాన్ని కరెక్ట్ చేయించకపోతే. సో ఇలాంటి బబుల్స్ ఏమొచ్చినా సరే మనం PPFది కరెక్ట్ చేయించుకోవాలి, లేకపోతే పెయింట్ ప్రొటెక్ట్ చేయడం కాదు, ఉన్నది పాడైపోతుంది. మీరు అంతకుముందు వీడియో చూస్తే మీకు తెలిసే ఉంటుంది, కారు 10 days పాటు తడిగుడ్డు పెట్టి క్లీన్ చేయొద్దన్నారు. అందుకే ఇంత డస్ట్ అంతా కూడా బాగా ఫామ్ అవుతుంది. స్టార్టింగ్లో మనకు అనిపిస్తుంది అనమాట, చిచ్చి ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి. మనం కొన్ని మంచి జరగాలన్నప్పుడు కొన్ని పెయిన్స్ అనిపించక తప్పదు. ఓపెన్ చేయనా సుష్మా? దీంట్లో వచ్చేస్తావు నువ్వు? ఓకే దా, నేను కార్ తీసిన దగ్గర కానీ ప్లేస్ తక్కువ ఉంది. సో వాళ్ళిద్దరూ ఆ కార్లో వెళ్తున్నారు, ఎందుకంటే 1 hour మాకు మళ్ళీ టైం ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ కార్లో వెళ్తున్నా. ఇది కరెక్షన్ అన్నారు కదా, అయితే ఇది ఇలా రండి మీకు చూపిద్దామని. ఇది వెరీ కామన్ కదా ఇది, అంటే ఇది వచ్చింది అదే మీకు చూపిద్దామని. నాకు ఇది ఒకటే ఫైండ్ అవుట్ అయింది, మిగతా ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ వదిలిస్తే మనం ఎంత టైంలో రావాలి మళ్ళీ? 1 hour ఏదో అన్నారు కాదా? ఓకే సరే, అయితే మరి ఏం చేద్దాం, నైట్ వచ్చి తీసుకెళ్ళచ్చు చెప్పని, అప్పుడు ఇంకో రోజు పెట్టుకోవడమే. సరే తీసుకోండి అయితే కార్. హాయ్. హలో. అదే మీరు చెప్పారుగా 10 days రిమైండర్ ఇచ్చారుగా, అందుకని వచ్చాను అనమాట. ఈవినింగ్ అవుతుంది అన్నారు, ఈవినింగ్ కల్లా మీరు వచ్చేయచ్చు. యువర్ కార్ విల్ బి బెటర్ దెన్ ఎ న్యూ కార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. సో యాక్చువల్గా నేను అనుకున్నాను ఇది అయిన తర్వాత తీసుకెళ్ళి చూపిద్దాం ఇది అనుకున్నాను, బట్ మీరే విన్నారు ఈవినింగ్ అవుతున్నారు. లేదా తర్వాత ఇంకో రోజు అది ఇందులో యాడ్ చేస్తాం అంతే. చాలా ఎక్కడికి వెళ్దాం? ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. ఇంకా దానికి చూపిస్తా, నువ్వు వావని సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. రవి కొత్త కార్. కార్ తీసి తెచ్చావా? ఆయన చూడు దశ ఏంటి? జాతకం. కార్ స్టార్ట్ చేస్తాం. పల్లవికి కూడా నాకు మా కార్ చూపించాము. సో పల్లవి చేత వీడియో తీయించి పల్లవి రియాక్షన్ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏమో నాకంటే అంతగా డ్రైవింగ్ రాదు కాబట్టి బానే చేస్తుంది. లేపడం సప్పని లేపింది, అది అలా వెళ్తుంది జమ్మని. నేనేం బాగుంది. ఎటు వెళ్దాం? ఇటు ఒక రౌండ్ షూటింగ్ వెళ్ళాలి, అందుకు నాకు షార్ట్ ఉంటే మధ్యలో తీసుకొచ్చింది. ఇంతసేపు తన రూమ్ లో మేము ఇప్పుడు మా ఆపోజిట్ వచ్చారనమాట, సత్యం బాబు హౌస్ దగ్గర టైలర్ షాప్ పక్కన. షూట్ చేసేది మాదే టైలర్ షాప్. ఏమైనా బట్టలు కుట్టించుకోవాలంటే చెప్పు. తక్కువ కుడతారా బ్లౌజులు? ఫ్రీయా? కాకపోతే ఆ బ్లౌజ్ స్టిచ్ అవ్వదు, ఎందుకంటే మా మిషన్ పనిచేయదు. వెరీ బ్యాడ్.
ఇప్పుడు సెట్ అయ్యలే ఊరికే వెళ్దాం రౌండ్. Later that same evening. బెంజ్ రియాక్షన్ హిందీలో పిల్లలతో. 1 2 3 క్వైట్ సైలెన్స్. పెద్దకి ఇది నాకు ఫస్ట్ కార్. మేము వెళ్ళాం ఒకసారి, ఇది సెకండ్ టైం వెళ్ళడం. అన్న నిజంగా ఏంటో తెలుసా మీ అందరికి టాస్క్, ఇప్పుడు మీరు బెంజ్ కార్ లో వెళ్తున్నాం ఫాస్ట్ గా, ఎంత స్పీడ్ వెళ్తున్నాం కామెంట్ చేయండి. 35 రా ఇప్పుడు వెళ్ళేది మనం. చెప్పకూడదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్తున్నాను, ఈ కార్ లో వెళ్తుంటే A200 బెంజ్ వెళ్తుంటే సేమ్ ఫ్లైట్ లో వెళ్ళినట్టుంది. అయితే ఎగరట్లేదేంటి? నువ్వు ఊరుకోమా అంటావు. స్పీడ్ వెళ్దాం. ఇక్కడ స్పీడ్ వెళ్ళకూడదురా, యూటర్న్ తీసుకోవాలి కదా. అరే అది స్పీడ్ వెళ్ళే ట్రాక్స్ వేరుంటే నా రోడ్ ఇప్పుడు అన్న దుబాయ్కి వెళ్ళిపోదాం అన్న. అరే ఎలా ఉన్నా అన్న, బీట్ మాత్రం సూపర్ ఉంది. ఏం బీట్రా అదే ఊ అనేది వాడికి అబ్బాయిలకి రవి అనేది ఇష్టం ఉంటుంది. ప్రపంచం కూడా అడుగుతాడు కదా రవి అని. నిద్ర వచ్చేస్తుందన్నా. నిద్ర వచ్చేస్తున్నారే, ఆయిల్ రాసుకుని ఎక్కారా? అన్న అన్న ఒకసారి మిర్రర్ తీస్తారా, సౌండ్ ఇంటా? ఓకే ఓకే అన్న, అందరు మనల్ని చూస్తారు సౌండ్ కి. అన్న ఇప్పుడు వెళ్ళండి అన్న, స్పీడ్. కొంచెం స్పీడ్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉంటుంది. అన్న 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 అందరు ఇమిటేట్ అయిపోవాలన్న, అక్కడ ఉన్నట్టు మన చిన్ని సెట్ వాళ్ళందరూ. తగిలింది కదా, జంప్ కొట్టాం కదా అన్న వెళ్ళన్నా ఫాస్ట్ సౌండ్. నిజంగా ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఎలా ఉంటుందో సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే. చాలా బాగుంది. ఇక్కడ కొంచెం కార్ ఒకసారి పైకి లేపన్నా. ఏం మాట్లాడతావు నువ్వు? ఇక్కడ కొంచెం కార్ ఒకసారి పైకి లేపన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కరెక్ట్ రూమ్ దగ్గర ఆపావా? చిన్న నువ్వు షార్ట్ లో కంటెళ్ళు. బాగుందా? చాలా బాగుంది. కలర్ చాలా బాగుంది. ఎక్కానా నెక్స్ట్ టైం చూసుకున్నానా ఫ్రైడే వెళ్ళి షార్ట్ లోకి వెళ్ళు. ఫ్రైడే 3 days later. సో ఇప్పుడైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళకి ఇంకా తెలీదు, మా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాను, చెప్పొద్దు అక్క వాళ్ళ ఎవరికి సర్ప్రైజ్ ఇస్తాను. ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీ అన్నయ్య చూపించారు కదా వీళ్ళకి. అంటే మేము అల్కజార్ కూడా వాళ్ళని చూసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ అల్కజార్. అవును, న్యూ ఇయర్ రోజు వెళ్ళి డ్రైవ్ కూడా చేసాము వాళ్ళది. అంటే డ్రైవ్ కూడా వెళ్ళాం, దాంట్లో మనం డ్రైవ్ చేయలే. బట్ అదొక హ్యాపీనెస్ కదా మన అనుకునే వాళ్ళకి చెప్తే. మెయిన్ ఎక్కువ క్లోజ్ గా ఉండేవాళ్ళు. సుష్మాకు బోల్డ్ మంది చుట్టాలు ఉన్నారు, అందరి చెట్టు తిరిగి చూపించలేం కానీ కొంచెం మా అక్క వాళ్ళు క్లోజ్ అన్నమాట. ఎందుకంటే క్లోజ్ కారణం ఏంటంటే సుష్మాని పెళ్లి చేసుకునే టైంకి వాళ్ళ ఇంట్లోనే ఉండేది, అక్కడే కలిసేవాళ్ళం అనమాట. అవునా కదా? అవును, మా అక్కల ఇంట్లోనే కలిసేవాళ్ళం, నేను మా ఆయన. మా పెళ్లికి సూత్రధారులు కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్. మా అమ్మ నాన్న ఈ వీడియో చూస్తే ఫీల్ అవుతారు పాపం. తెలుసు కదా వాళ్ళకి, తెలుసు, 16 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ కొత్తగా ఉంది. చెప్పకుండా చేసుకున్నామని ఒక ఫీల్ ఉంటది కదా పేరెంట్స్ కి. మళ్ళీ చెప్పకుండా చేసుకున్నా అల్లుడు పెంచుకున్నాడని హ్యాపీ ఫీల్ అవుతాడు. బట్ టచ్ వుడ్ చాలా మంది, అంటే ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చాలా మంది రవికిరణ్ ని చేసుకున్నా వదిలేస్తాడు అని అన్నారు. ఏ రవి? వదిలేస్తాను అంటే హిమాలయాలకు వెళ్ళాలని ఒక ప్లాన్ ఉంది నాకు. యాక్చువల్గా సుష్మా అక్కడే చెప్పాను, దానికోసం వదిలేస్తాను అంతే, వేరే వాళ్ళ కోసం. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే వేరే వాళ్ళ కోసం వదిలేస్తానేమో అనుకున్నారు, అలా కాదు. ఏదైనా కానీ 16 సంవత్సరాలు నన్ను చాలా బాగా చూసుకుంటారు, అది మీ అందరికి కూడా తెలుసు. అంటే మేము ఏదో వీడియోల కోసం వీడియోల్లో మంచిగా చేస్తూ పక్కన అలా ఉండకపోవడం ఏం లేదు. బయట ఎలా ఉంటాం, ఇక్కడ అలా ఉంటాం. ఆయన అక్కడ కోపం వస్తే తిడతారు, ఇక్కడ కోపం వస్తే తిడతారు, ప్రేమగా ఉంటారు. కాకపోతే సర్ప్రైజులు కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు అనమాట.
చెప్పి చేస్తారు. సో ఇదంతా మళ్ళీ మీ స్టోరీ మాకు ఎందుకండి అని అంటారేమో. ఎందుకంటారు అడుగుతారు అసలు మన లవ్ స్టోరీ చెప్పని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎన్ని వ్యాలంటైన్స్ డే అయిపోయాయో చెప్పలేదు. 16 ఏళ్ళు అయిపోయింది. మరి ఈసారి వ్యాలంటైన్స్ డే సందర్భంగా కాకుండా ఏదో రోజు కూర్చుని ఇదేండి ఇది మా లవ్ స్టోరీ అని చెప్పేస్తామేమో. అది కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ముందు ఈ కార్ వీడియోలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతాం. ఈ లోపల నేను నా జుట్టు కూడా సరి చేసుకుంటాను.